నేను ఎత్తి వస్తుంది भले की जय, भले की जय, भले की जय। अंदर नामे पर शिवा जय बजरंगबली जय। అందరికి ప్రసాదం ఇవ్వాలి మరి ఓకే 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 जय श्री राम। తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 71st కబడ్డీ టోర్నమెంట్కి తెలంగాణ రాష్ట్రం తరఫున హైదరాబాద్లో గల ఎల్బీ స్టేడియంలో 7th, 8th, 9th, 10th రోజు అక్కడ టోర్నమెంట్ జరపబడుతుంది. కావున సంగారెడ్డి కబడ్డీ అసోసియేషన్ తరఫున ఈరోజు సీనియర్ బాలికల విభాగంలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. అందువల్ల ఈ యొక్క జిల్లా తరఫున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులను సెలక్షన్ చేసి ఆ 7th రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు పంపించడం జరుగుతుంది. సీనియర్ ఏజ్ గ్రూప్ ఏముండదు. ధైర్యం చేసుకో. Incoming call from section. ఈరోజు ఇక్కడ మన సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్ స్టేడియంలో సీనియర్ మహిళల కబడ్డీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మన అనంతరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే సీనియర్ మహిళల కబడ్డీ సెలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ మన హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ జరుగుతుంది. దీనికి సంబంధించి డిసెంబర్ 7, 8, 9 తారీఖులలో సీనియర్ అంతర్జిల్లా స్థాయిలో టోర్నమెంట్ జరుగుతుంది.
ఈ టోర్నమెంట్కి మన 33 జిల్లాల మహిళలు అక్కడ టోర్నమెంటులో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటూ, అలాగే మన ఈ సంగారెడ్డి జిల్లా టీం కూడా మంచిగా ఆడి అక్కడ మన టీంని మన జిల్లా తరపున మంచి ప్రతిభను చూపాలని కోరుకుంటూ, అలాగే మన ఈ ఇక్కడ సెలక్షన్కి దాదాపు 100 మందిగా గర్ల్స్ మహిళలు వచ్చారు. అందులో నుంచి 12 మందిని సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ అయిన 12 మంది అక్కడ మన హైదరాబాద్ టోర్నమెంట్లో ఆడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ముక్తార్ జానీ, అలాగే సెక్రటరీ గారు అనంతరెడ్డి అన్న గారు, మన ట్రెజరర్ సుభాష్ అన్న గారు, మిగతా మన సీనియర్ క్రీడాకారులు అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను.